కోమటిరెడ్డి గారు, మీకు మీ పిఏకు ఈ పని తగునా అని కొందరు బాధితులు రోడ్డెక్కారు. 16 ఎకరాల భూమిని అక్రమంగా కొనుగోలు చేసి చదును చేస్తున్నామన్న పేరుతో 200 ఎకరాలు సాగు చేసుకుంటున్న రైతులకు బాట లేకుండా చేస్తున్న వైనాన్ని బాధితులు ప్రశ్నించారు. ఇదేంటని ప్రశ్నించిన గిరిజనులపై బౌన్సర్లతో దాడి చేయించినట్లు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి స్పందించి పిఏ దుద్దిగాని సైదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగారం తండండి, మాది తుంగతుర్తి మండల్ వచ్చేసి. అయితే మేము వచ్చి ఇక్కడ మేము పుట్టక ముందు వచ్చిరన్నట్టు ఒక 35-40 ఇయర్స్ అవుతుంది. 40 ఇయర్స్ ముందు అంటే మేము తర్వాత వచ్చినాక ఏమైందంటే ఇక ఈ కుమరోళ్ళై, కొంతమంది రెడ్డోళ్ళై, గోళ్ళోళ్ళై భూములు ఉండే. ఆ భూములు ఉండడం వల్ల మా తండ్రులు కొంతమంది కొన్నారు. కొని ఇక తెలియక తెలియని ముందు తరం వాళ్ళు అమ్మేసారు. కొంతమంది అమ్మారు, కొంతమంది అమ్మలేదు. బట్ ఏమైందంటే ఇక్కడ అయితే వాళ్ళు గోళ్ళ దగ్గర ఏం చేసిండో, మాయ మాట చేసిండో, ఏం చేసిండో గుత్త వెంకటేశ్వర అతను క్యాండిడేట్ కొన్నాడట. అంటే మా బాట ఇడిచిపెట్టుకున్నాం మేము. ఆల్రెడీగా ఇడిచిపెట్టుకొని ఇదే బాట మేము నడుస్తూనే ఉన్నాం. గత 30 సంవత్సరాల నుంచి తీసుకొని నడుస్తూనే ఉన్నాం. నడుస్తున్నప్పుడు బాట ఎటుపోతుందిలే, మా బాట మాకే ఉంటుంది కదా అని మేము నడుస్తూనే ఉన్నాం, చిరుస్తూనే ఉన్నాం. ఈ మధ్యలో ఏమైందంటే ఒక 10 days 15 days బ్యాక్ ఏమైందంటే ఇప్పుడు గుత్త వెంకటేశ్వర్లు మా తండోళ్ళకి తెలియకుండానే భూమి అనేది అమ్మకాన్ని పెట్టినట్టు. అమ్మకాన్ని పెడుతున్నప్పుడు అమ్మకాన్ని కానీ కొన్నాడో తెలియదో మాకు తెలియదు. మాకు బాట అయితే ఉంటుంది కదా, మాకాడ డబ్బులు లేవు కదా. తండోళ్ళు అంటే ఎట్లా తెలుస్తుంది కదా. ఇప్పుడు అంటే లేని వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. తండ మొత్తానికి లేని వాళ్ళే ఉన్నారు. బట్ ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు కొన్నారు కదా గుత్త వెంకటేశ్వర్ల కాడ. ఎక్కడ అంటే వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు ఎలుపల్లి సింగారం తండండి, మాది తుంగతుర్తి మండల్ వచ్చేసి. అమ్మిపోయారు. ఎకరం 2000-3000 కాడికి అమ్మిన భూమి ఇప్పుడు 1 ఎకరానికి అంత ఖరీదు అమ్ముకున్నారు. ఇప్పుడు అప్పుడు మొన్న 40 మందికి తెచ్చి వాళ్ళు అయితే ఉన్న నాటు వేసిన ఆడలకు అంతా తీసుకొచ్చి అందరికి నేస్తుంటే ఆయన వాళ్ళు ఒక 10 మంది దాకా వచ్చారు కారు వేసుకొని. వాళ్ళు 20 మందికి వచ్చారు. వచ్చిన గిట్ట మీరు ఎట్లేదు మా బాట పుడిపిస్తారో ఖచ్చితంగా మాకు తినాలి, బతకాలని మేము తీసుకొస్తే ఎవరైనా బెదిరించిన ఆయన పేరేం పేరు అమ్మిపోయారు. ఎకరం 2000-3000 కాడికి అమ్మిన భూమి ఇప్పుడు 1 ఎకరానికి అంత ఖరీదు అమ్ముకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అక్కడ గిరిజనులు ఏమంటున్నారు? సుధా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిఏ సైదులు భూ వివాదంలో చెప్పుకున్నారు. ప్రధానంగా రైతులు గత కొంతకాలంగా 30 సంవత్సరాలుగా బాటను ఏదైతే ఉందో తాము నడుస్తున్న బాటను కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిఏ సైదులు ఆక్రమించడంతో పాటు తమపై దౌర్జన్యం చేస్తున్నాడని, భూమిని ఆక్రమించిన విషయంలో గట్టిగా నిలదీస్తే గత 10 రోజులుగా ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి తను బెదిరించడంతో పాటుగా భూమి తనదేనని బెదిరిస్తున్నాడని, దీంతో పాటుగా గ్రామస్తులంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడ పోలీసులు కూడా ఆ సైదుల తరఫున మాట్లాడడం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున ఆ తండావాసులు ఎవరైతున్నో తండావాసులు ధర్నా చేయడం, అదే క్రమంలో ధర్నా చేయడంతో పాటుగా పోలీస్ స్టేషన్ లో ప్రత్యేకంగా ఫిర్యాదు కూడా సైదులపై గ్రామస్తులంతా కూడా ఏకగ్రీవంగా సంతకాలు చేస్తూ తీర్మానం చేసిన పరిస్థితి ఉంది. వెంటనే సైదులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న తండావాసులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ అంశంలో మంత్రి కోమటిరెడ్డి పిఏపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఈ గ్రామానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇటు గ్రామస్తులను తండావాసులను బెదిరిస్తున్నట్టు కూడా తండావాసులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఎంతో కాలం దాదాపు 30-35 సంవత్సరాలుగా తమ పరిధిలో ఉన్నటువంటి బాట ఏదైతే పొలాలకు వెళ్లే బాట ఉందో ఆ బాటను కూడా ఆక్రమించి తమను బెదిరిస్తున్న సైదులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా ఆ తండావాసులు అయితే పోలీసులను డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ వివాదం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంత పూర్తి అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిఏ సైదులు వివాదం చిక్కుకున్న అర్థ దావనాలు వ్యాపించడంతో ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులతో పాటుగా తండాకు సంబంధించిన నేతలు కూడా దీనిపై పూర్తి స్థాయి అంటే సమగ్ర వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.